ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ ఆదరించి కాచి కాపాడి రక్షించిన విధానం బట్టి మీకే మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి, మీ స్నేహితుడైన అబ్రహాము కుటుంబం యొక్క జీవన విధానం గురించి, వాక్యములు నీతిపరుడుగా చెప్పబడిన లోతు యొక్క కుటుంబ జీవన విధానం గురించి, అబ్రహాముకు లోతుకు కలిగిన సంబంధ బాంధవ్యముల గురించి మేము ధ్యానం చేయబోతుండగా, యెహోవా దేవా, మీరే మాకు తోడయుండి ముందుకు నడిపించండి. ఈ సత్యవాక్కులు మాకందరికీ అర్థమయ్యే రీతిగా మా హృదయ నేత్రములను మీ జ్ఞానాత్మతో నింపండి తండ్రి. యెహోవా మా ప్రభువా, ఈ మాటలు వినేవారిని ఆదరించి ఆశీర్వదించండి. ఈ మాటల ద్వారా వారి హృదయాలను తెరిచి మీ వైపునకు ఆకర్షింపజేసుకొని ఈ జీవపు మాటలు వినేవారిని అందరినీ అబ్రహాం కుటుంబములాగా నిత్య జీవముకు నడిపించమని యేసయ్య నామములో మీ బంగారు పాదాలు పట్టుకొని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనము అబ్రహాం కుటుంబమును గురించి, లోతు కుటుంబమును గురించి, దేవుని యందు వారిద్దరికీ కలిగి ఉన్న ఆత్మీయ జీవన విధానం గురించి 2 భాగాలుగా ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము భార్య పేరు శారా అని వ్రాయబడి ఉంది. కానీ లోతు భార్య పేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉండలేదు. కానీ ఆమె పేరు ఉప్పు స్తంభము, సాల్ట్ పిల్లర్ అని చెప్పబడింది. శారాకు, లోతు భార్యకు దేవుని యందు వారికున్న ఆత్మీయ జీవన విధానం ఎలా ఉండేది అనే దాని గురించి కూడా మనం కొన్ని మాటలను సంభాషించుకుందాం. ఆ పరమ ప్రభువు ఈ జీవము గల మాటలను దీవించాలని, వినేవారందరినీ ఆశీర్వదించాలని, వారికి కలిగి ఉన్న సమస్తమంతటిలో అభివృద్ధిని కలుగు చేయాలని ఆ దేవాది దేవుని మీ పక్షమున నేను వేడుకుంటున్నానండి. వింటున్న వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి పేరు లేని లోతు భార్యను గురించి, లోతు దంపతులు దేవుని స్నేహితుడైన అబ్రహామును వదిలి పాపాత్మలు నివసించే సొదొమ గొమొర్రా పట్టణాలకు ఎందుకు వెళ్ళి నివసించారు, దేవుడు ఆ పాప పట్టణాలపై కురిపించిన అగ్నిని గురించి, ఆనాటి అబ్రహాము కాలంలో జరిగిన సంఘటనల గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందామండి. పూర్వంలో నోవహు కాలంలో జరిగిన జలప్రళయం తర్వాత దాదాపు 400-500 సంవత్సరాలకు దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలపై అగ్ని గంధకాల వర్షము కురిపించి ఆ పట్టణాలను, ఆ పట్టణ ప్రజలందరినీ నిర్మూలం చేశాడు. దేవుడు ఆ ఉపద్రవము నుండి లోతు కుటుంబాన్ని మాత్రము రక్షించి సమస్తమంతటిని నిర్మూలించాడు. అబ్రహాము వాగ్దాన భూమి అయిన కానాను దేశంలో నివసిస్తుంటే లోతు కుటుంబము ఆ పట్టణాలకు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు నివసించారు అన్న సంగతిని గురించి కూడా మనం తెలుసుకుందాం. జలప్రళయం అనంతరం నోవహు కలిగిన 3 కుమారులకు సంతానం కలిగారు. తర్వాత కాలంలో దేవుడు నోవహు పెద్ద కుమారుడైన షేము వంశము నుండి తెరాహు కుమారుడైన అబ్రహామును దర్శించాడు. హాము, యూపెతు వంశముల నుండి ఎన్నుకోలేదు, కానీ షేము వంశము నుండి మాత్రమే ఎన్నుకున్నాడు. ఎందుకంటే షేము తన తండ్రి అయిన నోవహులాగా దేవునితో జీవించాడు కనుక ఆ నీతిపరుని వంశము నుండి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు ఆయనకు 75 సంవత్సరాలు, అబ్రహాము భార్యకు 65 సంవత్సరాలు, వారిద్దరికి 10 సంవత్సరాలు తేడా ఉంది. కానీ దేవుడు అబ్రహామును దర్శించే నాటికి ఇంకా వారికి సంతానం లేదు. ఉరు అనే పట్టణములో దేవుడు అబ్రహామును దర్శించే నాటికి అబ్రహాము బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఎలాగంటే అబ్రహాము యొక్క తండ్రి కుటుంబం వారు విగ్రహ ఆరాధికులు. అబ్రహాము తండ్రి కుటుంబము హూరు అనే పట్టణములో నివసించేవారు. ఈ హూరు అనే పట్టణము ఇరాక్ దేశంలో ఇప్పటికీ ఉందండి. పూర్వములో ఆ దేశాన్ని హూర్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన తన పరిపాలనా కాలంలో ఒక పట్టణం కట్టించి ఆ పట్టణానికి హూర్ అని తన పేరు పెట్టుకున్నాడు. ఆ హూర్ అనే పదము కాలక్రమేణా ఊరుగా మారింది. ఈ హూర్ అనే రాజుగారు పట్టణం కట్టించిన తరువాత ఒక పెద్ద దేవాలయమును కూడా కట్టించాడు. ఆ దేవాలయంలో 2 ప్రతిమలు చేయించి పెట్టించాడు. ఆ ప్రతిమల పేర్లు చంద్రదేవత అనే ఒక ప్రతిమ, చంద్రదేవుడు అనే ప్రతిమని పెట్టించి చంద్రదేవుని పేరు నన్నారని, చంద్రదేవత పేరు నింగాళ్ళని పేర్లు పెట్టి ఆ ప్రతిమలకు ఒక వరుసలో పూజా విధానం ఏర్పాటు చేశాడు.
ఆ ప్రతిమలకు పూజ చేసే విధానంలో ఏర్పాటు చేసిన ఆ వరుసలో తెరాహు కూడా నన్నార్ దేవునికి పూజారిగా నియమింపబడ్డాడు అని చరిత్ర చెప్తుంది. ఆ విధంగా వారు విగ్రహారాధికులు అయ్యారు. బొమ్మలు చేసి అమ్ముకోవటం వారి జీవన వ్యాపారం. వారి వృత్తి కూడా అదే కనుక తెరాహు చేసిన బొమ్మలను తన కుమారులైన నాహోరు, అబ్రహాము అమ్ముతూ ఉండేవారు. అప్పుడే వారు గొప్ప వ్యాపారస్తులుగా ఉన్నారు. ఆ ఊరు అనే పట్టణములో బొమ్మల వ్యాపారం చేసుకునే అబ్రహాముని దర్శించి దేవుడు మాట్లాడాడు. ఆ విధంగా వారికి ఆ రోజుల్లోనే బొమ్మల వ్యాపారం ఉండేది. అలాగా వారు చాలా ధనవంతులయ్యారు. ఇప్పటి ఇరాక్ ప్రాంతమే ఆనాటి కల్దీల దేశమండి. ఇరాక్ ప్రాంతంలో ఉన్న హూరు అనే పట్టణంలో బొమ్మలు అమ్ముకుంటూ ఉన్న అబ్రహామును దేవుడు దర్శించాడు. దేవుడు విగ్రహాలను అమ్ముకునే అబ్రహాముని ఎలా దర్శించాడు అని ఎందరో అనుకుంటారు. ఎవరైనా దేవుని కానీ దేవుని మాటను కానీ నిర్లక్ష్యం చేసి ఈ లోకాసులకు లోబడితే ఆ లోకాసులే వారి హృదయంలో విగ్రహాలయ్యి కూర్చుంటాయి. కానీ విగ్రహ పూజలు చేసేవారే విగ్రహారాధికులు కాదు. దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తారో అదే వారికి హృదయ విగ్రహం అవుతుంది. అబ్రహాము తన తండ్రి చేసిన విగ్రహాలు అమ్ముచున్నా ఈ బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతారు? కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, కదలవు, ఉలకవు, పలకవు అని ఒక సత్యాన్వేషణలో ఉండేవాడు. అసలు దేవుడంటే ఎవరు అనే సత్యాన్వేషణలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహాము ఈ బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతారు అని అబ్రహాము తన తండ్రి అయిన తెరాహుతో వాదించేవాడని చరిత్రలో వ్రాయబడి ఉంది. అలాగా అబ్రహాము సత్యాన్వేషణలో ఉన్నప్పుడు పరమప్రభువు అబ్రహామును దర్శించి, అబ్రహామా, నీవు నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని వదలి నువ్వు భార్యతో కానాను దేశమునకు బయలుదేరు. ఆ దేశాన్ని అంతటిని నీ సంతానమునకే ఇచ్చి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. నాతో మాట్లాడిన వాడే నిజమైన దేవుడు అని విశ్వసించి, మరి నన్ను పిలిచావు కదా తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్రయాణం చేయమంటావని కూడా అడగలేదు. నన్ను పిలిచిన వాడే నన్ను నడిపిస్తాడు అనే ఒక విశ్వాసమైన నమ్మకంతో ఉన్నాడు. అబ్రహాముకు తన భార్య అయిన శారయి అంటే ఎనలేని ప్రేమ. ఆమెకు అప్పటి వరకు సంతానం కలగకపోయినా ఆనాటి రోజుల్లో ఉన్నవారిలాగా మరలా పెళ్లి చేసుకోకుండా శారయినే మిక్కిలిగా ప్రేమించాడు. దేవుడు తనను కానానుకు ప్రయాణం చేయమన్నప్పుడు తన ప్రియమైన భార్యకు చెప్పకుండా చెప్పి ఉంటాడు. కానీ శారా భర్తను గౌరవించి అబ్రహాము వెంటే బయలుదేరింది. శారా భర్త మాటలను విశ్వసించి మాట్లాడకుండా ఆమె దేశాన్ని, ఆమె బంధువులను అందరినీ వదిలి భర్త వెంట కానానుకు పయనించింది. దేవుడు అబ్రహామును దర్శించే నాటికి అబ్రహాము సహోదరుడైన హారాను వారి కుటుంబంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందే మరణించాడు. హారాను మరణించే నాటికి లోతు జన్మించాడు. పరమతండ్రి అబ్రహామును పిలిచే నాటికి లోతు కూడా పెండ్లయ్యి ఉన్నాడు. అబ్రహాము వెంట లోతు కూడా తన భార్యతో బయలుదేరాడు. అబ్రహాము కూడా అడ్డగించనందున వాళ్ళు నివసించిన ఊరిలో సంపాదించిన ఆస్తి అంతటిని సమకూర్చుకుని అబ్రహాము, శారయి, లోతు భార్యతో కానానుకు ప్రయాణం కొనసాగించారు. అప్పటికి అబ్రహాము తండ్రి అయిన తెరాహు కూడా మరణించినందున ఆస్తిని అంతటిని సమకూర్చుకొని ఊరు నుండి తెచ్చుకున్నారు. ఇంకా ఆ ఊరిలో అబ్రహాము అన్నయ్య నాహోరు మాత్రం నివసించాడు. అలాగా వారంతా కొంతకాలం తరువాత కానాను దేశమునకు చేరుకున్న తర్వాత దేవుడు అబ్రహామును దీవించి ఆశీర్వదించి అన్నింటిలో సమృద్ధి కలుగు చేశాడు. లోతు కూడా అబ్రహాము నీడన ఉన్నాడు కనుక దేవుడు లోతును కూడా బహుగా ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఎంతగా ఆశీర్వదించాడంటే వారిద్దరూ కలిసి జీవించలేనంత పశు సంపదను ఇచ్చాడు. ఆనాటి రోజుల్లో వారికి కలిగిన పశు సంపదను బట్టి వారు చాలా ధనవంతులు అని పిలిచేవారు. ఆ పశువుల మందల దగ్గరే లోతు పనివారికి, అబ్రహాం పనివారికి జగడం మొదలయ్యింది. అప్పుడు అబ్రహాము లోతుని పిలిచి, లోతు, మనం రక్త సంబంధము కనుక ఇలాగా గొడవలు పడటం మంచిది కాదు. కాబట్టి ఈ దేశమంతా నీ ఎదుటే ఉంది. నీకు ఏ దిక్కు కావాలో కోరుకో. నీవు కుడికి వెళితే నేను ఎడమకి వెళతాను, నువ్వు ఎడమకి వెళితే నేను కుడికి వెళతాను. నీకు ఏ దిక్కు కావాలో కోరుకో అని అబ్రహాము లోతుకు చెప్పినప్పుడు లోతు దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా అన్ని వైపులా పరికించి చూసినప్పుడు
తూర్పు దిక్కున యోర్దానుకు దగ్గరలో ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాలు పచ్చని చెట్లతో సస్యశ్యామలంగా నీటి వనరులతో కనిపించేసరికి దూరపు కొండలు నునుపు అన్న విధంగా ఆ ప్రాంతాలను లోతు కోరుకున్నాడు. కానీ అప్పటికే ఆ పట్టణ ప్రజలు పాపాత్ములుగా జీవిస్తున్న నీటి వనరులతో పచ్చగా ఉన్న ఆ ప్రాంతాలను కోరుకుని అక్కడి నుంచి లోతు తన భార్యని తీసుకొని ప్రయాణమై వెళ్ళాడు. ఇక్కడ మనం లోతు భార్యను గురించి కొన్ని మాటలు మనం ప్రత్యేకంగా సంభాషించుకుందామండి. అబ్రహాము లోతుతో నువ్వు వేరుగా వెళ్ళు అని అన్నప్పుడు, పెద్దనాన్న అలా మాట్లాడవద్దు, నేను నీతోనే వచ్చాను కనుక నీతోనే ఉంటాను అని అనకుండా అబ్రహాము అనిందే తడవుగా వెంటనే ఆ పచ్చని ఆ పాప ప్రాంతములను చూసి ఆకర్షితుడై భార్యతో పశు సంపదతో వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆ రోజున లోతు అబ్రహామును వదిలి భార్యను తీసుకుని వెళ్ళిపోయారు. ఆఖరకు లోతు భార్య కూడా, మామయ్య నీవు కాక మాకు ఇంకా ఎవరున్నారు, మాకున్న పెద్ద దిక్కువు నీవే కదా, నీ నీడ నుండి మేము ఎక్కడికి వెళతామో అని కానీ పశువుల కాపర్లు జగడములాడుకున్నారని వాళ్ళకి సర్ది చెప్పటం కానీ ఏం మాట్లాడకుండా లోతు వెంట వెళ్ళిపోయింది. ఇక్కడ మనం గమనిస్తే లోతుకు భార్య ప్రోద్బలం ఎంతో ఉంది అని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి లాంటి మామయ్య తల్లిలాంటి అత్తమ్మను వదిలివేసింది, కానీ మేము మిమ్మల్ని వదిలి వెళ్ళము అని అసలు అనలేదు. ఆమె భర్తను కూడా మందలించలేదు. ఎందుకంటే ఆమెకు వారిలో నుండి వేరైపోవాలని ఎక్కువగా ఉంది కనుక ఎవరికితో ఏమీ సంప్రదించలేదు. భార్య తత్వాన్ని గమనించిన లోతు కూడా వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. లోతు అక్కడ ఏమైనా మాట్లాడాలంటే తన భార్య ఒక కంటి చూపుతోనే చంపేస్తుందని లోతుకు కూడా తెలుసు. ఎందుకంటే లోతు భార్యకు అబ్రహాం భార్య అయిన శారాకు ఎంతో వ్యత్యాసం ఉంది కనుక. అలాగా లోతు దంపతులు అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం అనే ప్రాకారమును దాటి లోకంలోకి వెళ్ళారండి. దీనిని బట్టి చూస్తే లోతు భార్యకు దేవుని యందు ఆత్మీయ జీవితం కన్నా ఈ లోకంలోని జీవితంపైనే ఎక్కువ ఆసక్తి ఉంది కనుక దేవుని యందు ఆత్మీయ జీవితంపై శ్రద్ధ లేకపోయింది. ఆమెకు ఆ శ్రద్ధే ఉన్నట్లయితే అబ్రహాము నుండి వేరైపోయేవాళ్ళు కాదు, భర్తను కూడా ఆపు చేసేది. అబ్రహాము ఇంట 318 మంది ఉన్నారు. వారంతా కూడా అబ్రహాములాగా ప్రార్థించేవారు. వారు తర్వాత కాలంలో అబ్రహాము ద్వారా సున్నతి పొందుకొని వారిలో కలిసిపోయారు. అబ్రహాము ఇంట ఉన్నవారికందరికీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారై దేవుడు దర్శించి మాట్లాడుచున్న వారి యజమానుడైన అబ్రహామునందు గౌరవం ప్రేమ కలిగిన వారుగా ఉండి వారంతా ఒక క్రమశిక్షణలో ఉన్నారు. కానీ లోతు అతని భార్య ఆశీర్వాదం అనే ఇంటిని వదిలి పాపపు దేశమునందు నివసించడానికి వెళ్ళారు. లోతు అతని భార్య లోకములో స్వేచ్ఛగా ఉండవచ్చని అందరినీ వదిలి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఆ రోజున 2 కుటుంబాలు వేరైపోయాయండి. అలాగా లోతు తన భార్యతో తన కాపరులతో కలిసి సొదొమ గొమొర్రా ప్రాంతాలకు చేరి ముందుగా ఊరు బయట ఒక గుడారమును వేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఊరు బయట ఉన్న గుడారమును తీసి పట్టణంలోకి వెళ్ళి పక్కా ఇల్లు కట్టించుకొని ఆ పాపల మధ్య స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అబ్రహాములాగా ముందుగా దేవుని సన్నిధికి గుర్తుగా బలిపీఠమును కట్టలేదు, ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించడం లేదు. కానీ గుడారమును వదిలి మంచి ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఒక విధంగా లోతు దేవుని యందు ఆత్మీయ జీవితాన్ని శాంతం విడిచిపెట్టి ఈ లోక జీవితానికి అలవాటు పడ్డాడు. అబ్రహాము తన ప్రయాణం అంతటిలో ఎక్కడ ఉంటే అక్కడ ముందుగా ఒక బలిపీఠం కట్టి ప్రార్థించేవాడు. లోతు అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసిన లోతు ఈ లోక జీవితంలో పడిపోయి వీటన్నింటినీ పక్కన పెట్టి దేవుని మార్గం వదిలి సాతాను మార్గంలో నడవటం మొదలుపెట్టాడు. అలాగా వారు జీవిస్తున్న కాలంలో ఒక సమయంలో శత్రురాజులు వచ్చి సొదొమ గొమొర్రా రాజులను ఓడించి ఆ పట్టణమును ఆ పట్టణ ప్రజలను అందులోని సంపదను కొల్లగొట్టుకొని పోయారు. ఆ ఊరి స్త్రీలందరినీ చెరగొని పోయారు. అక్కడున్న ఒక హెబ్రీయుడు తప్పించుకొని వచ్చి జరిగినదంతా అబ్రహాముకి చెప్పి,
నీ తమ్ముని కొడుకైన లోతు భార్యను అతని సంపదన అంతా శత్రురాజులు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న అబ్రహాము లోతునకు వచ్చిన కష్టమునకు బాధపడి తన దగ్గరున్న 318 మందిని తీసుకొని ఆ రాత్రే వారిపై యుద్ధమునకు సన్నద్ధులై ఆ శత్రురాజులను తరిమి కొట్టి వారి నుండి స్త్రీలందరినీ వారి సంపదలను తీసుకుని వచ్చి లోతుకు భార్యను పిల్లలను వారికి చెందిన సంపదను వారికి ఇచ్చి ఆ సొదొమ గొమొర్రా పట్టణ రాజులను ఆ ఊరి ప్రజలను రక్షించాడు. అబ్రహాము యుద్ధములో నేర్పరి అయినందున వారింటిలోని వారికి అందరికీ ఆ 318 మందికి కూడా ప్రార్థనా జీవితంతో పాటు అవసరమైతే యుద్ధం కూడా చేయటంలో కూడా తర్ఫీదు ఇచ్చాడు. కాబట్టి ఆ 318 మందితోనే యుద్ధంలో విజయం సాధించుకుని వచ్చాడు. అప్పటికైనా లోతుకు తన భార్యకు ఇంకా ఇక్కడ ఉండకూడదు అనే కనువిప్పు కలుగలేదు. అలాగా వారికి కలిగి ఉంటే అబ్రహామును క్షమించమని అడిగి మరలా తిరిగి కానాను దేశమునకు వచ్చేవారు. అలాగా మరలా వారు శాంతంగా విడిపోయారు. అయితే లోతు కుటుంబము అబ్రహాముతో కలిసి ఉండటం దేవునికి కూడా ఇష్టం లేనట్లుగా మనకి కనిపిస్తుందండి. ఎందుకంటే ఎప్పుడైతే లోతు వేరైపోయాడో దేవుడు అబ్రహామును వెంటనే దర్శించి ఇంకనూ ఆశీర్వదించి, అబ్రహామా, నీ కనిపిస్తున్న ఈ కానాను దేశములో ఈ 4 దిక్కుల ప్రాంతమంతా నీదే, ఇదంతా నీ బిడ్డలకు స్వాస్థ్యముగా ఇస్తాను, నీ సంతానం ఇసుక రేణువుల మాదిరిగా ఆకాశ నక్షత్రంలాగా విస్తరించిపోతారని పరమతండ్రి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ విధంగానే కానాను దేశమంతా అబ్రహాము సంతానముల వారితో విస్తరించిపోయింది. కానీ దేవుడు లోతు సంతానం వారికి కానాను దేశంలో ఎక్కడా చోటు కల్పించలేదండి. దీనిని బట్టి దేవుడు వారిద్దరూ కలిసి ఉండటం ఇష్టం లేదు అని మనకి అనిపించిందన్నమాట. అలాగా జరిగిపోతున్న కాలములో సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపపు మొర పరమన ఉన్న దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. అప్పుడు దేవుడే తన 2 దూతలతో స్వయంగా దిగివచ్చాడు. తండ్రితో వచ్చిన 2 దూతలు యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నారండి. ఆ ముగ్గురు పరమ నుండి భూమికి వచ్చినప్పుడు మొదటిగా అబ్రహాము ఇంటికి వచ్చారు. అబ్రహాము ఆ ముగ్గురికి విందు భోజనం చేశాడు. వారు విందు భోజనం చేసిన తరువాత దేవుడు తన 2 దూతలను సొదొమ ప్రాంతాలకు పంపించి, యెహోవా తండ్రి పరమునకు వెళ్ళబోతూ, నేను ఏ పని మీద ఈ భూమిపైకి వచ్చానో నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా పరమునకు నేను ఎలా వెళ్ళగలను అని ఆ పరమతండ్రి అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజల యొక్క పాపపు మొర పరమున నా సన్నిధికి చేరింది. కాబట్టి ఆ ప్రాంతాలను అగ్నితో కాల్చివేయటానికి మేము పరము నుండి దిగివచ్చాము అని చెప్పినప్పుడు అబ్రహాము, ప్రభువా, వారిలో ఒక 10 మంది నీతిమంతులున్న వారిని బట్టి వారిని కనికరించవా అని అడిగాడు. అప్పుడు దేవుడు, అబ్రహామా, 10 మంది కాదు కదా, 5 మంది ఉన్న వారి నిమిత్తము ఆ ప్రాంతాలను కాల్చివేయును అని అబ్రహాముతో చెప్పి, ఇంకా దేవుడు అబ్రహాముతో ఇంకా మాటలు చాలించి పరమునకు వెళ్ళాడు. ఇక్కడ వారిద్దరి సంభాషణలను మనం గమనిస్తే అబ్రహాము తన తమ్ముని కొడుకైన లోతును గురించి అడిగాడు అని ప్రభువుకు తెలుసు. పరమప్రభువు నా మనవి ఆలకించి లోతును రక్షిస్తాడని అబ్రహాముకు తెలుసు. అలాగా వారిద్దరి అంతరంగిక ఆలోచనలు ఒకరికి ఒకరు తెలుపుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాము. అబ్రహాము అడిగిన విధంగానే పరమప్రభువు తన దూతల ద్వారా లోతును అక్కడ నుండి బలవంతంగా బయటకు తీసుకుని వచ్చి, మీరు ఎవ్వరూ వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోండి అని ఆ కుటుంబంతో చెప్పించాడు. ఆ విధంగా దేవుడు అబ్రహామును బట్టి వారిని రక్షించాడు. అయితే దేవతలు చెప్పిన మాటలను తిరస్కరించి లోతు భార్య వెనక్కి చూసి పనికిరాని ఉప్పు స్తంభం అయ్యింది. అది ఈనాటికి సొదొమ కొండపై అలాగే ఉంది. లోతు ప్రాణరక్షణ కోసం పారిపోయిన సోయర పట్టణం కూడా దహించి వేయవలసి ఉండగా లోతును బట్టి దేవుడు ఆ పట్టణంపై అగ్ని కురిపించలేదు. అలాగా దేవుని స్నేహితుడైన అబ్రహాము లోతును రక్షించుకున్నాడు. అబ్రహాముకు లోతుపై ఉన్న ప్రేమ లోతుకు అబ్రహాముపై లేదు. అబ్రహాము కుటుంబం లాంటి ఆధ్యాత్మిక జీవితము లోతుకు లేదు. అబ్రహాము ఎండవేళ తన ఇంటికి వచ్చిన అతిథులను అంత దూరమున చూసి పరిగెత్తుకుని ఎదురు వెళ్ళి, ప్రభులారా, ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అని అబ్రహాము తన ఇంటికి వచ్చిన ముగ్గురిని అభ్యర్థించాడు. అబ్రహాము ఆ ముగ్గురు దూతలను విందు చేసి వెళ్ళండి అని అభ్యర్థించినప్పుడు వారు అందుకు సమ్మతించారు.
వెంటనే అబ్రహాము వారింట్లో ఎంతమంది పనివారు ఉన్నా తానే స్వయంగా పశువుల మందకు వెళ్ళి మంచి పశువును చూసి తన పనివానికి ఇచ్చి దీనిని త్వరగా సిద్ధపరచు అని చెప్పి అంతే పరుగుతో శారా గుడారమునకు వచ్చిన వారికి పిండిని పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆ సమయము మధ్యాహ్నము కనుక పని పాటలైన తరువాత సేదదీరే సమయం అయిన శారా తన యజమానుడు చెప్పిన మాటలకు స్పందించి ఆ 90 సంవత్సరాల వయసులో భర్త చెప్పిన విధంగా చేసింది. కానీ ఈ సమయంలో నేను ఏం చేయగలను, పనివారు ఉన్నారు కదా, వారితో చేయించకూడదా అని కూడా అనకుండా భర్త చెప్పిన మాటలకు పిండి పిసికి రొట్టెలు సిద్ధం చేసి తన భర్త చేతికి ఇచ్చింది. పనివాడు పశుమాంసమును సిద్ధము చేసిన తరువాత అబ్రహాము వారి ముగ్గురికి తానే స్వయంగా వడ్డించాడు. ఆ విందు చేసిన తరువాత 2 దేవదూతలను సొదొమకు పంపించి పరమప్రభువు సొదొమ గొమొర్రాలకు జరగబోయే ఉపద్రవమును గురించి అబ్రహాముకు తెలియపరిచి పరమునకు వెళ్ళాడు. తరువాత 2వ భాగంలో మరికొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, ఆమేన్.